Jimmy's new house. One day, Jimmy was sitting in his room and studying. ఒకరోజు జిమ్మీ తన రూమ్లో కూర్చొని చదువుకుంటున్నాడు నీలాగా. ఓకేనా? సడన్లీ హిస్ ఫాదర్ కేమ్ ఇన్ టు హిస్ రూమ్ అండ్ సెడ్, జిమ్మీ, ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. వాళ్ళ డాడీ సడన్గా ఒకసారి వచ్చేసి ఆ రూమ్లోకి, జిమ్మీ, నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఒక సర్ప్రైజ్ ఉంది అని అన్నాడంట. వాట్ సర్ప్రైజ్ డాడ్? సెడ్ జిమ్మీ విత్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే తెలుసుకోవాలి, ఏంటి అనుకోవడం. వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇన్ టు ఎ బిగ్గర్ హౌస్. మనము తొందరలో పెద్ద ఇంటికి వెళ్తున్నాం. ఇంత పెద్దదా? ఫ్లాట్ హౌస్ ఏమో మరి, పెద్ద హౌస్ అంటున్నాడు. మరి ఫ్లాట్ విల్లా నంబరా ఏమో. వుడ్ యూ లైక్ టు సీ యువర్ న్యూ హౌస్? సెట్ ఫాదర్. అప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నాడంట, ఏంటి నువ్వు ఆ కొత్త ఇల్లు చూస్తావా అంటే, ఓకే. పెద్ద ఇల్లు. ద ఐడియా ఆఫ్ లివింగ్ ఇన్ ఎ బిగ్గర్ హౌస్ మేడ్ జిమ్మీ వెరీ ఎక్సైటెడ్. అమ్మో, మనం పెద్ద ఇంటికి వెళ్తున్నాము అన్న ఆలోచన అది వస్తూ ఉంటే అతనికి చాలా ఎక్సైటింగ్గా, హ్యాపీగా అనిపిస్తుందంట. నెక్స్ట్ డే జిమ్మీ వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గాట్ రెడీ. హీ అండ్ హిస్ ఫ్యామిలీ వెంట్ అప్ ద హిల్ టు సీ దేర్ న్యూ హౌస్. వాళ్ళంటే తొందరగా పొద్దున్నే లేచి ఇంకా రెడీ అయిపోయి ఆ ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి ఒక హిల్, ఒక పైన దూరంగా ఉండే ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ కొత్త ఇల్లు ఉందంట. దెర్ వాజ్ అ స్ట్రైట్ రోడ్ టు ద హౌస్. ఆ హౌస్కి పెద్ద రోడ్ ఉందంట ముందట. దే సూన్ ఫౌండ్ దెమ్సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ బిగ్ గేట్. వాళ్ళు తొందరగా చేరుకున్నారంట అక్కడ ప్లేస్కి. ఒక పెద్ద గేట్ ఉందంట వాళ్ళ ఇంటి ముందు. జిమ్మీ ఓపెన్డ్ ద గేట్ అండ్ ర్యాన్ ఇన్సైడ్. ఇక్కడ జిమ్మీ ఏం చేశాడు, వాడు తొందరగా పరిగెత్తుకుంటూ ఆ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయాడంట. He saw a beautiful garden around the house. There were tall green trees in the garden. There was a big mango tree laden with ripe yellow mangoes. There were many flowers of pink, red, yellow, orange and purple color in the garden. అతనంట ఆ గార్డెన్లో మ్యాంగో ట్రీస్ చూశాడు, మంచిగా పండిపోయిన మ్యాంగోస్ కనిపించాయంట. అండ్ ఆల్సో ఆ గార్డెన్లో ఫ్లవర్స్, పింక్, రెడ్, యెల్లో, ఆరెంజ్, పర్పుల్ అన్ని కలర్స్లో ఫ్లవర్స్ ఉన్నాయంట. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? వైట్ అండ్ బ్లాక్ అండ్ పింక్ కూడానా? నో, వైట్. ఓ, ద హౌస్ హ్యాడ్ వైట్ అండ్ బ్రౌన్. ఓకే. ద హౌస్ హ్యాడ్ బిగ్ రూమ్స్ ఇన్ ఇట్. వాళ్ళ ఇంట్లో అంట పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయంట. ఇట్ హ్యాడ్ ఎ బిగ్ డ్రాయింగ్ రూమ్ అండ్ ఎ డైనింగ్ రూమ్. దెర్ ఆర్ మెనీ బెడ్రూమ్స్ ఇన్ ద హౌస్. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి, అందులో డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్స్ అన్నీ ఉన్నాయి. బెడ్రూమ్స్ ఇంకా చాలా ఉన్నాయంట. జిమ్మీ అండ్ హిస్ సిస్టర్ టుక్ ద బిగ్గెస్ట్ బెడ్రూమ్ ఫర్ దెమ్సెల్వ్స్. వీళ్ళిద్దరు ఉన్నారు చూడు, ఆ కిడ్స్ ఇద్దరు, వాళ్ళు పెద్ద రూమ్ తీసుకున్నారంట. ద అదర్ బెడ్రూమ్ నెక్స్ట్ టు జిమ్మీస్ వాజ్ టేకెన్ బై హిస్ పేరెంట్స్. పక్కనున్న రూము వాళ్ళ మమ్మీ డాడీకి తీసుకున్నారంట. ద థర్డ్ బెడ్రూమ్ వాజ్ ఫర్ గెస్ట్. ఇంట్లో ఎవరైనా గెస్ట్ వస్తారు కదా వాళ్ళ కోసం. ఇవే ఇదంతా అదే కదా, వాళ్ళ ఇల్లే కదా మొత్తం. ఇది వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు ఇక్కడ. ఇంకోటి వీళ్ళిద్దరు ఉంటుండొచ్చు. ఇది గెస్ట్కేమో. అలా పెద్దవి ఉన్నాయి రూమ్స్. There was a big kitchen in the house. Jimmy's mother was very happy to see the kitchen. She liked it a lot. జిమ్మీ వాళ్ళ మమ్మీ ఉంది కదా, తనకు చాలా నచ్చిందంట కిచెన్, పెద్దగా ఉండి అలా. The walls of the house were pink in color and the floors were of white color. It had brown doors and windows. అన్ని నీ ఫేవరెట్ కలర్స్ ఉన్నాయి కదా. After having a tour of the house, all of them came and sat in the garden. అంతా అయిపోయినాక పింక్ కాదా, కానీ వైట్ బ్రౌన్ ఇష్టం అన్నావుగా. బ్లాక్ గుడ్. ఆఫ్టర్ హ్యావింగ్ ఎ టూర్ ఆఫ్ ద హౌస్, ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ అండ్ సాట్ ఇన్ ద గార్డెన్. అందరూ ఇల్లంతా చూసేసిన తర్వాత గార్డెన్లో కూర్చున్నారంట.
Do you like your new house? Jimmy's father asked Jimmy. Yes, Dad, I love it, said Jimmy. When are we shifting to this house? ఎప్పుడు మనం ఈ హౌస్లోకి వస్తున్నాం అని అంటున్నాడు ఆ పిల్లడు. వెరీ సూన్ సన్, రిప్లైడ్ ఫాదర్. అప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నాడు, తొందరలో వచ్చేద్దాము అని అంటున్నాడు.